కార్పొరేట్ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో 4 ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక ప్రపంచనం. ఆయన సినిమా ప్రకటన వస్తే చాలు అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. అది వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన బాబీ కొల్లితో కాంబినేషన్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం మెగా 158 పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్లో ఎంతో వైభవంగా పండుగ వాతావరణంలో జరిగాయి. మెగా ఫ్యామిలీ అంతా ఒకే వేదిక పైకి రావడం ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయడం హైలైట్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ రాకతో కార్యక్రమం ఒక్కసారిగా జోష్తో నిండిపోయింది. మెగాస్టార్ చిరంజీవిపై పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టడం చూస్తుంటే ఆ క్షణం కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూశారో అర్థమవుతుంది. పక్కనే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఉండడంతో మెగా త్రయం ఒకే ఫ్రేమ్లో కనిపించి ఫ్యాన్స్కు కనువిందు చేశారు. చిరంజీవి గారాల పట్టి సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేయడంతో ఈ భారీ చిత్రానికి సంబంధించి అధికారికంగా షూటింగ్ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. నిర్మాణ సంస్థ ఎంచుకున్న ఈ ప్రాజెక్ట్ మెగాస్టార్ కెరీర్లోనే మరో మైలురాయిగా నిలవబోతుందని సమాచారం. బాబీ కొల్లి తనదైన మాస్ మార్క్ మేకింగ్తో ఈసారి చిరంజీవిని అంతకు ముందు చూడని కొత్త కోణంలో చూపించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన నేపథ్యంలో సినిమా షూటింగ్ను శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. సాంకేతిక విభాగంలో ఈ సినిమాను అగ్ర శ్రేణి నిపుణులతో తీర్చిదిద్దుతున్నారు. రాక్ స్టార్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తమన్ అందించే బీజిఎం మరియు పాటలు సినిమాకు ప్రధాన బలంగా మారబోతున్నాయి. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, యాంటోనీ ఎల్ రూబిన్ ఎడిటింగ్ మరియు అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్షన్తో ఈ చిత్రం విజువల్ వండర్గా రాబోతుంది. ముఖ్యంగా ఫ్రేములు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతుంది. ఆమె పాత్ర ఈ కథలో కీలక మలుపుగా మారనుందని చిత్ర వర్గాల టాక్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. మెగా 158 ప్రాజెక్ట్ విషయంలో ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. బాబీ చెప్పిన లైన్ నచ్చడంతోనే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్. ఈ సినిమా ఖచ్చితంగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందని, ప్రేక్షకులను అలరించడమే కాకుండా భారీ వసూళ్లను సాధిస్తుందని పరిశ్రమలో బలమైన వాదన వినిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను, ఇతర నటీనటుల పేర్లను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. మొత్తానికి మెగా 158 మెగా ఫ్యాన్స్ కు రాబోయే రోజుల్లో పెద్ద పండుగను తీసుకురావడం ఖాయమని ఈ లాంచింగ్ ఈవెంట్ స్పష్టం చేస్తోంది.